కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి నియామకం ఇంకా జరగలేదని చెప్పవచ్చు. దీనిలో భాగంగా ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అయితే రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో స్వయంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకం విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాజంపేట ఇన్ఛార్జి బరిలో మాజీ ఎమ్మెల్సీ బద్యాల చెంగల్ రాయుడు ముందు వరుసలో ఉండగా, ప్రస్తుతం తాత్కాలిక ఇన్ఛార్జిగా పనిచేస్తున్న జగన్మోహన్ రాజుతో పాటు మేడా బ్రదర్స్ కూడా ఇన్ఛార్జి పోస్ట్ పోటీలో ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ రేసులో మంగపేట ముగ్గురాళ్ల కంపెనీలో బిగ్ షాట్ గా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆకిపాటి విక్రమ్ రెడ్డి ఈ పదవి కోసం ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పదవిని దక్కించుకోవడం కోసం చంద్రబాబు, లోకేష్ ని విక్రమ్ పలుమార్లు కలిశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డికి విక్రమ్ బంధువు కాకపోయినప్పటికీ మంచి సత్సంబంధాలు ఉండడం, అలాగే టీడీపీతో కూడా మంచి సాన్నిహిత్యం ఉండడంతో ఆయనకు మరింత బలం చేకూరుతుందని పలువురు భావిస్తున్నారు. వరదల సమయంలో టీడీపీకి విరాళాలు అందించడంతో పాటు లోకేష్ కు స్నేహపూర్వక సంబంధాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఛార్జ్ పదవి దక్కించుకోవడం కోసం విక్రమ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎవరికి ఇన్ఛార్జ్ పోస్టుని కట్టబెడుతుందో అన్న సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. రాజంపేటలో సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు నియమించాలని చంద్రబాబు భావిస్తుండగా, లోకేష్ మాత్రం మరో బలమైన వర్గానికి ఇచ్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ ఇన్ఛార్జ్ నియామకం తండ్రి కొడుకుల మధ్యనే నలిగిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనితో రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి టీడీపీకి తలనొప్పిగా మారిందని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ ఇన్ఛార్జ్ నియామకం విషయంలో ఆలస్యం చేయకుండా త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని, లేదంటే కూటమి ప్రభుత్వం ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.